హాయ్ హలో నేను మీ ధీర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్స్. నాకు తెలిసి ఒకటి పడేస్తే పడదు వదలద్దు. 1 ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి బౌన్స్ ది బాల్ ఛాలెంజ్. ఇక్కడ ఈ వైన్ గ్లాస్ ఉంది కదా, ఈ వైన్ గ్లాస్ లోకి ఈ పింగ్ పాంగ్ బాల్స్ ని ఇట్లా కరెక్ట్ యాక్యురసీతో బౌన్స్ చేసి దాని లోపల పడేటట్లు చేయాల. అట్లా ఒక్క బాల్ లోపల పడిన వెంటనే ఇక్కడ ఒక్క బెలూన్ పాప్ చేయాల. అట్లా టోటల్ 10 బెలూన్స్ ఉన్నాయి. 10 బాల్స్ దీంట్లోకి ఫిల్ చేసి 10 బెలూన్స్ ఎవరైతే తక్కువ టైంలో ఫినిష్ చేస్తారో ఛాలెంజ్ని, వాళ్ళు ఈ ఛాలెంజ్లో విన్నర్స్. అండ్ ఎవరైతే ఎక్కువసేపు తీసుకొని ఛాలెంజ్ అయిపోగొడతారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో లూజర్స్. లేట్ చేయకుండా ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. అందరిలో ఎవరు ఫస్ట్ ఆడతారని ఎవరు లాస్ట్ ఆడతారని నెంబర్స్ వేసి డిసైడ్ చేద్దాం. ఓకే కమాన్. ఇది ఎవరికి? కర్రా శివ అట్లుండా. ఇదెవరికి? 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 ఫస్ట్ లోకేష్, సెకండ్ శివ, థర్డ్ నేనే, ఫోర్త్ మోను, ఫిఫ్త్ హర్ష. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిపోయింది. పడదు కూడా కట్ చేస్తాను. దీంట్లో గాలి తోలుకోకుండా కాదు ఎట్లా ఛాలెంజ్ ఎట్లుంది? నువ్వు ఆడినావు, నువ్వు ఆడినావు. నేనెప్పుడు అన్నాను? ఫస్ట్ కాదు లోకేష్. 2 ఫోకస్. 1 మినిట్ అయిపోయింది. బా మంచి యాక్యురసీతో ఎక్కడ పిచ్చి పడితే ఆ వైన్ గ్లాస్ లోపలికి పడుతుందో క్యాలిక్యులేట్ చేసి వేయాల. ఊరిని ఇట్లా బాల్ వేసుకుంటూ పోతే కాదు. ఫోకస్. ఫోకస్ ద హోల్ కాదు, ఫోకస్ ద గ్లాస్. అట్లాను గ్లాస్ హోల్ అనాల. గ్యాల్ వస్తే అక్కడ వేస్తే అడ్డం ఉంటా. ఇంకా రెండేనా? అది పడలే. చూసి ముక్కలే కదా ఫస్ట్ లో బుర్మాదిరి, అందుకే ఓరా ముక్కేరా మధ్యలో అయినా అందాస్తా చేయాల. గుడ్డ మాదిరి 2 నిమిషాలకు 3. 2 నిమిషాలకు 3 బెలూన్లు వాళ్ళు కొట్టినాడు. ఓ బెలూన్ అయితే గాలికి ఎగిరిపోయింది, అందుకే ఇది కౌంట్ లేదు. అంటే ఆ బాల్కి బెలూన్ పగలగొట్లే. చేసినట్టే వాళ్ళ దృష్టిలో. ఇప్పుడు పో 5
పాపం బాల్ ఏరికొచ్చిస్తే పాపం గెలుస్తాడు కదా. 6 పడుతుంది చూడు ఇప్పుడు. అయ్యా ఎగరను కూడా ఎగరలేదు. డెడ్ బాల్. జార్ అంతా అయిపోతుంది, మళ్ళీ ఎరుకుంటాడేమో. డిఫెక్ట్ పడతాయిలే. పడేసాడికి రండి పాపం, గ్యాల్ రాకుండా పాపం వాడికి హెల్ప్ చేస్తాడు. పడిపోయింది. ఓ అబ్బా కొడతానాడు బెలూన్నే. పగల కొట్టాలా, కొట్టకూడదు బెలూన్నే. ఇంకా జస్ట్ 3. ట్విస్ట్ ఏందో తెలుసా, యారో చేతిలో పట్టుకొని చేతితో వాళ్ళు కొడతారు. ఇది ఎవరు అబ్జర్వ్ చేయలే. ఇంకా లాస్ట్ బెలూన్ మోను. చెప్పు. దీంట్లో అయిపోతాయా ఎట్లా? అడగావా? ఒక బాలే కాబట్టి వేసేస్తాడు. అదే చూడు. అబ్బా ఫోకస్. వెరీ గుడ్. అట్లా హత్య అయితే బాల్ ఏర్కొచ్చుకోకూడదు అని చెప్పేసి చేతిలో పట్టుకుంటాను. నేను పట్టుకుంటాను. వావ్ 10. సన్న నిదానంగా. అయ్యో 4 minutes 5 seconds. 4 minutes 5 seconds. సెకండ్ శివ. చూద్దాం లోకేష్ ని బీచ్ చేస్తాడా లేదంటే తొందరగానే లోకేష్ కంటే ముందుగానే అయిపోగొడతాడా అని. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. అయ్యో అబ్బా అబ్బా, నాకు తెలుసా ఒకటి పడేంత వరకు దాన్ని వదలడు. నాకు తెలుసా, నా శివ టాలెంట్ నాకు తెలుసు, నిజంగానే తెలుసు. తెచ్చుకొని తెలిసింది దాన్నే. ఏంది శివ, నేను నీకోసం ఇంత పొగిడితే 1 నా మానం తీసేది. 2 హ్యాట్రిక్ కొడతాడా లేదా చూద్దాం. కొట్టలేడు. వెరీ గుడ్. వెరీ గుడ్ శివ. ఓ శివ, ఆ ఒకటి పడేంత వరకు ఏది శివ, నా మాట నిలబెట్టి శివ. తెచ్చుకో. పట్టుకో. శివానైతే పట్టుకో ఫుల్గా ఆడుకుంటాను. అది వెరీ గుడ్, అది వెరీ గుడ్. వెరీ గుడ్ అంట. టీస్ చేయకూడదు అట్లా, ఫోకస్ పోతుంది. ఫోకస్ నెక్స్ట్ నేనే. అమ్మయ్యా వెరీ గుడ్. 3 నన్ను గుద్దుకొని 1 minute కి కరెక్ట్ 3 కాదు. అప్పుడే లోకేష్ గాడు ఇక్కడ చూడు ఎంత చోట్ల తిరిగినాడు. గ్యాల్ రాలే శివాకి, అదే లక్ ఇప్పుడు. ఏ మోసం మారుతాడు. కాదు, కొంచెం పెద్ద గ్లాస్ అన్నీ పెట్టింటే అట్లా బకెట్ తెస్తాం. బకెట్ అయితే మీరు ఇంకా డ్రమ్ము తెస్తాం లర్షన్ నీకోసం. ప్లేస్ అయితే చేంజ్ చేసుకున్నాడు. వాస్తా వాస్తు బాగా పెట్టుకున్నాడు. దేవుడు కూడా పెట్టుకున్నాడు. సోమవారం పడదు. 4 నిమిషం అయితే 50 సెకండ్ల. ఓ ముక్కోనా వాటిని. యాక్చువల్లీ శివానే గెలుస్తాడు అనుకోని మేము అందరూ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఇట్లా లేదు. 4 ఆ బాల్ పడింటేనా ఫస్ట్ లో బాల్ పడింటే అన్ని సార్లు పట్టుకున్నాడు కాబట్టి లొకేషన్ దాటి వెళ్ళిపోతాడేమో శివ. పక్కా అదైతే 5 6. కమాన్ శివ కమాన్. అబ్బా 7 6 మీకే సోకిలే. 7 నెక్స్ట్ అత్తగాని 7 చెప్తున్నా చెప్పేశారా? అడ్వాన్స్ 8. నెక్స్ట్ చెప్పకూడదు. జస్ట్ 2 ఉన్నాయి. 10 చెప్పు. జస్ట్ 2. ఇప్పుడు పడుతుందా? అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆడేది చెప్పి 3 minutes కంప్లీట్ అయినాయి. కమాన్ శివ, కమాన్ శివ. అదే అది ఒక్కటే వేస్తాడు చూడు మాటమాటికి.
9. అట్లే ఇంకొకటి. ఆ 3 అట్లే ఉండి వేస్తే ఇంకా బలం ఉంటుంది. ఓ జస్ట్ మిస్. తీసుకో. ఓ చూద్దాం ఎంతసేపటికి వేస్తాడు. అయిపోయింది ఇద్దా చేతిలో ఉండే బాల్ తీసేస్తాను. నో, నా బరువు తీస్తాను. నాకు తెలిసి లోకేష్ దగ్గర వరకు వస్తాడేమో ఇంకా. 25 సెకండ్స్. మంచివా 30 సెకండ్స్ లోకేష్. ఇప్పుడు లాస్ట్ చూద్దాం. గ్యాప్ తోలుతాను చూడు. 15 సెకండ్స్ లోకేష్. 15. వా ఫైనల్ టైమర్ చూడు. లోకేష్ కి చాలా క్లోజ్ గా పోయినాడు శివ, చాలా దగ్గరగా. కానీ లోకేష్ అయితే క్రాస్ చేయలేదు శివ. థర్డ్ అయితే ధీర్ ఆడతాడు. చూద్దాం శివాని లోకేష్ ని బీట్ చేస్తాడో లేదో, లేకుంటే వీళ్ళని క్రాస్ చేసిపోతాడో. లేకుంటే వీళ్ళకి ఒక టైం అనేది రికార్డు బ్రేక్ చేస్తాడో, లేకుంటే ఒక సృష్టిస్తాడో టైం అనేది చూద్దాం. రెడీ? టైమర్ స్టార్ట్. 3 2 1 స్టార్ట్. ఎలా బాల్ వేసి గ్లాస్ అయితే పెట్టి ఇట్లా. కమాన్ పక్కన వేయండి. బాల్ గురించి ఆలోచించద్దు. ఈ బుట్లో 100 పైన బాల్ ఉన్నాయి. ఊరికి దగ్గర వేసుకోకుండా నీట్గా వేయి. 1 యారు తీసుకో. యారు ఇప్ప కళ్ళ కనపడలే మనోనికి. తీసేసి యారో ఇక్కడ పెట్టినా చూడు ధీరజ్. యారో బాణం సూది. కమాన్ ధీరజ్. 2 శివ మనం అక్కడ చూస్తున్నప్పుడు బాల్ అన్ని దీంట్లోకి వేస్తాడు. వేస్తే సార్ ఇచ్చేస్తారు. ఇవన్నీ అరదు. కమాన్ ధీరజ్ 1 minute. శివ కంటే లోకేష్ కంటే బెటర్, ఎందుకంటే 1 minute లో 2 వేసినాడేమో. 3 అట్లా ఇంకోటి కూడా వేస్తాడు చూడు. 4 అది తీసేసి ఓ జస్ట్ మిస్. దాన్ని వేస్తాడు చూడు. దాన్ని వేసేదాకా అది మళ్ళీ నీకు వచ్చేది, నీకోసం వచ్చినట్టుంది. అదే. నువ్వు ఊరుకోండి స్వామి. ఓ జస్ట్ మిస్. కమాన్ 4 వేసినాడప్ప. 5 ఓ ఇంత స్పీడా అబ్బా. 6 2 minutes కంప్లీట్ అయిపోయింది. 7 యారో బట్టు. ఓ ఇంకా ఇటు ఇలా అప్పుడే పడతాయి. 7 అయినాయి. ఇంకా 3 ఉన్నాయి. బా ఎప్పుడే గురి వెళ్ళిపోయా. ఆనందం అయిపోయింటుందా బా 7 వేసిందే కదా. పాట అందుకోండి. 8 అప్పుడే చూడు నగు ఫేస్లో కళ వచ్చింది, మూతి మీదకి నగు వచ్చింది. 3 minutes అయిపోయింది. ఇంకా 2 బెలూన్లే, 2 బాల్ వేసి 2 బెలూన్ బాల్ కొట్టాం. కమాన్ ధీరజ్. రిమైనింగ్ 2 కంప్లీట్ బెలూన్స్. చేసినావంటే వాళ్ళిద్దరిని బీట్ చేస్తావు ఇప్పుడు నువ్వు. రిమైనింగ్ 2 బెలూన్స్ అంతే. 9 ఆ గురించి మన ఇద్దరు మాట్లాడతాను. వీరిద్దరు ఎందుకు మాట్లాడలేదు తెలిసిన? ఎవరిని క్రాస్ చేస్తాడో, లేదంటే బీట్ చేస్తాడో లేదా, క్రాస్ అయిపోతాడా లేదా అనేది టెన్షన్గా ఉంటుంది.
శివాని శివాని బీట్ చేసేకి ఇంకా 10 సెకండ్స్ ఉన్నాయి. అయిపోతుంది 10 seconds. ఏ కాదు. ఎందుకంటే ఇలా పోయి బెలూన్ కొట్టి టైమర్ ఆఫ్ చేయాలి కాబట్టి 10 శివాని అయితే క్రాస్ అయిపోయినాడు జస్ట్ అయ్యో 2 seconds ముందు. అంటే శివ కంటే ముందే దాంట్లోకి అయితే వేసేసినాడు, కానీ పాప్ చేసి వచ్చి స్టాప్ చేసే లోపల 2 seconds దాటిపోయినాయి. శివ అయితే చాలా ఆనందంగా ఉన్నాడు. 4th మోను. చూద్దాం ఏ పొజిషన్లో, అంటే మమ్మల్ని ముగ్గురిని క్రాస్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంటాడా లేదంటే అందరినీ క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతాడా అని. లేట్ చేయకుండా టైమర్ అయితే స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. 1 2 ఇదేం స్పీడ్. 3 4 ఇదే అక్కడ 5 అయ్యో అమ్మో 30 seconds లోనే 5. 6 ప్రాక్టీస్ నేను కాదు హర్ష చేసిండేది, కనపడుతుందా ఎవరు చేసినారు? అదంతే 7 ఎవరెవరు స్కిల్స్ వాళ్ళు నిదానంగా 8 నిదానంగా చూసి చేస్తాను. మీరు ఎట్లా అంటే అట్లా చేసేసినారు. 9 10 ఏ జాగ్రత్త. అందుకు ఆనందపడద్దాను. 1 minute 6 seconds. రియల్లీ అన్బీటబుల్ టైం ఇదైతే. లాస్ట్ అండ్ ఫైనల్ ప్లేయర్ హర్ష. చూద్దాం మోను టైంని బీట్ చేస్తాడో లేదో, అండ్ బీట్ చేసి ఫస్ట్ ప్లేస్లో వస్తాడో లేదో అని. ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. 1 2 హ్యాట్రిక్. అది అవ్వదమ్మా. అయ్యో అట్లా. ఇసరే గ్లాస్ కొట్టు. 3 4 పొద్దున్నే టిఫిన్ ఏం తిన్నారు మీరు? ఉద్దివాడ. అందుకే ఇట్లా ఆడుతున్నారు. ఉద్దివడ. బాగా చెప్పింది మేము తింటుంది. 5 5 బిర్యానీ పడతాడు. 6 ఇది ఏంది శివ? పిల్లలు అన్నట్టు ఆడుతున్నారు వీళ్ళు. ఇట్లయితే మోను ఈజీగా బీట్ చేయొచ్చు నాకు తెలిసి. 7 ఇంకా జస్ట్ లాస్ట్ 3 బెలూన్స్. లేదు నన్నైతే చేయలేడు ఇంకా నాకు తెలిసి. ఇంకా అయిపోయింది. అబ్బా ఇంకా నన్ను చేయలేదులే. ప్రెషర్ ఎక్కువ కొద్ది 1 minute అయిపోయింది. ఇంకా నన్ను చేయలేడు. 8 నన్ను దాటేసినాడు. ఓన్లీ 2 బెలూన్స్. 9 లాస్ట్ బెలూన్. Over confidence. డోంట్ సెలబ్రేట్ టూ ఎర్లీ బ్రో. పడింది చూడు. ఏందా కలగను. 10 నువ్వు ఎగురు ఎగురు. అయ్యో 22 seconds. 1 minute 22 seconds. మోనునైతే క్రాస్ చేయలేదు, అంటే బీట్ చేయలేదు. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ మోను అండ్ సెకండ్ ప్లేస్ లో హర్ష. నాకైతే హ్యాపీ. చాలా ట్రై చేసినాడు మోనుని బీట్ చేసేకి. అండ్ థర్డ్ శివ. అండ్ ఫోర్త్ ప్లేస్ లో నేనే. అండ్ ఫిఫ్త్ లోకేష్. కమ్ ఆన్ చప్పట్లు. వెరీ గుడ్. వెరీ గుడ్. అండ్ ఫస్ట్ ప్లేస్ లో మోనుకి ప్రైజ్ మనీ వచ్చేసి 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. నాకు రాల్సింది అది. నేను సర్దుకుంటాలే, నీకు అంత అవసరం. 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్. అండ్ సెకండ్ హర్ష. నైస్ ట్రై. నైస్ ట్రై.
లాస్ట్ గాలి వచ్చింది కాబట్టి అట్లా చెప్పుకోవాలా ఓడిపోయిన సెకండ్ 800 సెకండ్ ప్లేస్ లో ఉన్న హర్షకి క్యాష్ మనీ 500 and third Shiva 500 rupees. no అలియాస్ మ్యాడ్ మ్యాక్స్ Mad Max ఎప్పుడు సెకండ్ వచ్చేవాడు ఇప్పుడు కళ్ళన్నీ జోబి మీద ఉన్నాయి కళ్ళన్నీ తీ బయటికి Yeah, చూడు 200 rupees ఇప్పుడు అసలైన హ్యాపీ మూమెంట్ అంటే ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఫిఫ్త్ లోకేష్ అండ్ ఫోర్త్ నేను. మా ఇద్దరికి ఒకటే పనిష్మెంట్, సేమ్ పనిష్మెంట్ ఇద్దరికి. పనిష్మెంట్ ఏంటంటే అంతే ఈచ్ పూర్తిగా తినేలా పూర్తిగా తినాలి అంతే తినాలి పూర్తిగా తినాలా తినాలా. ఈ కార్డ్ అనేది ఈటి వరకు రాలా. ఇంకా దీంట్లో ఇత్తనాలు ఉంటాయి సార్, అంత గలీజ్. ఇది చాలా మంచిది. రెడీ 3 2 1 స్టార్ట్. ఎవరన్నా స్టార్ట్ చేయండి. అట్లా కాదు, ఎక్కువ కొరికేసుకొని తినేసేయండి. ఏ తీగుంటుంది అది, నేను తిన్నా కదా. అది వాని మూతి చూడు అంది. ఫిఫ్త్ తోడు తింటాడు తిను. నా మాటిను తెలుసు కుక్కుతా ఇట్లా లేదు, ఎక్కువ కొరుకోదు. అజ్జుడే అది పులి. వా నీతి నిజాయితీగా కుక్క తిను. ఏంది ఎర్రగైంది లోపల. నమ్ములు యాక్టింగ్ వద్దు. అది వాడికి నీ సేమ్ ఫీలింగ్సే. ఇత్తనాలు ఉన్నాయన్నా దీంట్లో, నువ్వు అదేంది పట్టించుకోవాలి. మార్చుకో, అన్ని ఇత్తనాలు ఉన్నాయి. సరే మార్చుకుంటాను. రెడీ. అది ఇది బాగుంది. యాక్టింగ్ అంటే శివా ఇది చాలా తీయగా ఉంటుంది నాకు తెలుసు. నోట్లోకి వేసేసుకో. అది తింటే హెల్త్ కి మంచిది. కడుపులో అంతా అన్ని క్రిములు అని వెళ్ళిపోతాయి. మింగు 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 సూకర్ బచ్చా సూకర్ బచ్చా. మింగే మింగే కంట్రోల్ నుంచి నీళ్ళు వస్తున్నాయి. యాక్షన్ ఇవన్నీ తినలే. ఈ వీడియో అయితే మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేసినారని, ఫుల్గా ఎంజాయ్ చేసినాము. చూసినారు కదా, మీరు కూడా బాగా ఎంజాయ్ చేసినారు. ఈ వీడియోకి అయితే ఉంటే ఇంకా కొత్త పనిష్మెంట్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ చేయండి, అవి కూడా మేము ట్రై చేస్తాం. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియో చూద్దాం. టాటా బై బై.